హలో ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. అలాంటిది సీజనల్ స్పెషల్ బోడకాకరకాయ దానికి తోడైతే అదిరిపోతుంది. నేనైతే ఈ పప్పుని చాలా ఎంజాయ్ చేశాను. మీరు ఎంజాయ్ చేయాలా? అయితే ఈ రెసిపీ చూసేయండి. ముందు ఒక 10 బోడకాకరకాయలు తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వండి. కరివేపాకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలని వేసి 5 మినిట్స్ మగ్గనివ్వండి. గైస్, ఈ వర్షాకాలంలో బోడకాకరకాయలు ఎంత ఫేమసో వాటి రేటు కూడా అంతే ఫేమస్. మా ఏరియాలోనైతే 200 per kg, 500 per kg అట్లా ఉంది. మీ ఏరియాలో బోడకాకరకాయలు ఎంత రేటు ఉన్నాయి కింద కామెంట్ చేయండి. కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న బౌల్ చింతపండు రసాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి 5 నిమిషాలు మరగనివ్వండి. చింతపండు రసం ఉప్పు కారంతో మరిగితేనే పప్పుకి అసలైన రుచి వస్తుంది. ఇది మరిగే వరకు మనం మాట్లాడుకుందాం. గైస్, మీరు ఎప్పుడైనా ఇలాంటి డిఫరెంట్ పప్పులు ట్రై చేశారా? ట్రై చేస్తే అది ఎలాంటి పప్పు నాకు కామెంట్లో చెప్పండి. చూసారా, ఉప్పు కారంతో చింతపండు రసం ఎంత చక్కగా మరిగిందో. నేను ముందే కందిపప్పులో 2 టమాటాలు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని కాస్త ఇలా గరిటెతో రుద్ది చింతపండు రసంలో వేసేయడమే. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి కలిపి చిన్న మంటపై 6 నుంచి 7 నిమిషాల పాటు మంచిగా మరగనివ్వండి. పప్పు మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వచ్చింది అంటే పప్పు రెడీ అయిపోయినట్టే. ఇలాంటి కొత్త పప్పుని ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా, ఈసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్రాహ్మిన్ స్టైల్లో మీకు ఏదైనా వెజ్ రెసిపీ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కొత్త రెసిపీస్ మన ఛానల్లో ముందు చాలా రాబోతున్నాయి. నచ్చితే ఒక లైక్ అయ్యి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫేవరెట్ వెజ్ రెసిపీని కామెంట్ చేయడం మర్చిపోకండి.